కొరింథీయులకు రాసిన మొదటి లేఖ అధ్యాయము 15 పరిశుద్ధ వచనములు 12 నుండి 20 వరకు. మన పునరుద్ధానము. మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడేనని కదా మా సందేశము. మరి మృతుల పునరుద్ధానము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు? అదియే నిజమైనచో క్రీస్తు లేవనెత్తబడలేదని ఏ కదా దాని అర్థము. మరి క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. మేము దేవుడు క్రీస్తును జీవముతో లేవనెత్తేననుటచే దేవుని విషయములో మేము అసత్యమాడినట్లే. ఏలయనా మరణించిన వారు జీవముతో లేవనెత్తబడరనున్నదియే నిజమైనచో దేవుడు ఆయనను లేవనెత్తనట్లే కదా. మృతులు లేవనెత్తబడనిచో క్రీస్తు లేవనెత్తబడలేదు. క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము, మీరు ఇంకనూ మీ పాపములలోనే ఉన్నారు. క్రీస్తు నందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లే. క్రీస్తు నందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచములో అందరికంటేను మనము అత్యంత దయనీయులము. మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని దృఢపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడనుట సత్యము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లూకాసు వార్త అధ్యాయము 8 పరిశుద్ధ వచనములు 1 నుండి 3 వరకు. ఆ తరువాత యేసు పట్టణములందును గ్రామములందును పర్యటించుచు దైవరాజ్యమును గురించిన సువార్తను బోధించుచుండెను. 12 శిష్యులను అపవిత్రాత్మల నుండి రోగముల నుండి స్వస్థులైన కొందరు స్త్రీలను ఆయన వెంట ఉండిరి. 7 దయ్యముల నుండి విముక్తి పొందిన మగ్దలేనా అనబడు మరియమ్మ, హేరోదు గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహానయు సూసన్నయు మరియు వారి సొంత వనరుల నుండి వారి నిత్యావసరములకు తోడ్పడుచున్న పెక్కుమంది ఇతర స్త్రీలను వెంట ఉంటిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. A reading from the first letter of Saint Paul to the Corinthians, chapter 15, verses 12 to 20. Now if Christ is proclaimed as raised from the dead, how can some of you say there is no resurrection of the dead? If there is no resurrection of the dead, then Christ has not been raised. And if Christ has not been raised, then our proclamation has been in vain, and your faith has been in vain. We are even found to be misrepresenting God, because we testified of God that he raised Christ, whom he did not raise, if it is true that the dead are not raised. For if the dead are not raised, then Christ has not been raised. If Christ has not been raised, your faith is futile, and you are still in your sins. Then those also who have died in Christ have perished. If for this life only we have hoped in Christ, we are of all people most to be pitied. But in fact,
Christ has been raised from the dead, the first fruits of those who have died. The word of the Lord. Thanks be to God. A reading from the Holy Gospel according to St. Luke chapter 8 verses 1 to 3. Soon afterwards Jesus went on through cities and villages proclaiming and bringing the good news of the kingdom of God. The 12 were with him, as well as some women who had been cured of evil spirits and infirmities. Mary called Magdalene, from whom 7 demons had gone out, and Joanna, the wife of Herod's steward, Cusa and Susanna, and many others, who provided for them out of their resources. The Gospel of the Lord. Praise the Lord of Jesus Christ. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టంలో మనం చదివాము. పునీత పౌలు గారు పునరుద్ధానమును గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం యేసు ప్రభుని దేవుడుగా అంగీకరిస్తున్నాము. ఆయనే మన దేవుడు అంటే దానికి ముఖ్య మూలాధారము యేసు ప్రభు మరణాన్ని జయించారు, మరణించి పునరుద్ధానమయ్యారు. ఆ పునరుద్ధానమే మన విశ్వాసానికి మూలాధారము. మన విశ్వాసం ఇంకా దృఢపరచబడుతుంది యేసు ప్రభువు పునరుద్ధానం వలన. కాబట్టి మన విశ్వాసం యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే లోకాన్ని సృష్టించే దేవుడు, దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని మనం విశ్వసించాలి. ఇతరులకి మనము చెప్పి అందరి కొరకు ప్రార్థించాలి. యేసు ప్రభు నామములో మనము ఏమి అడిగితే దేవుడు వసగుతారు. పరలోకం, భూలోకం, పాతాళం అవన్నీ కూడా యేసు ప్రభు నామమునకు లోబడి ఉన్నాయని ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో చదువుతున్నాము. రెండవది, యేసు ప్రభు పునరుద్ధానం అయ్యారంటే మనం కూడా ఒకరోజు పునరుద్ధానం అవుతాం. మనం కూడా మరణాన్ని జయించి జీవంతో మనం లేపబడబోతున్నాము. దేవుడు మనల్ని సమాధి నుండి లేపబోతున్నారు. మరణం నుండి మనకి జీవం వస్తకపోతున్నారు. కలకాలము యేసు ప్రభుతో మనం ఉండబోతున్నాము. ఇదే సత్యము. కాబట్టి మనము ఈ లోకంలో మనకు వచ్చే కష్టాలు, బాధలు, వేదనలు చూసి మనం కృంగిపోకుండా యేసు ప్రభు పునరుద్ధానమును మనం ధ్యానించి సంతోషంగా ఉండాలి. మనం యేసు ప్రభుతో పరలోకములో మనము కలకాలము ఉండబోతున్నాము, చిరకాలము ఉండబోతున్నాము. ఇదే సత్యము. కాబట్టి మనము ఒకరిని ఒకరు ధైర్యపరచుకొని మన సంతోషంగా ఉంటాం. మూడవది, మన కుటుంబంలో మరణించిన వారిని మనం ఒకరోజు చూడబోతున్నాము. దేవునిలో యేసు ప్రభులో మరణించిన వారితో ముఖాముఖిగా చూడబోతున్నాము, వారితో మాట్లాడబోతున్నాము. ఎంతో గొప్ప ఆశ్చర్యం, ఎంతో గొప్ప సత్యం. చూడండి, ఇది సత్యము. మీ తల్లిదండ్రులు ఒకవేళ మరణించి ఉండవచ్చు, కుటుంబ సభ్యులు మీరు పోగొట్టుకొని ఉండవచ్చు. వారిని చూడబోతున్నారు. యేసు ప్రభు వారిని లేపబోతున్నారు. ధైర్యంగా ఉండండి. ఒకరిని ఓదార్చుకొని మనం సమాధానంతో ఉంటాం. ప్రార్థించుకుందాం. స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధుడా, ఈ సత్యాన్ని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి యేసయ్యా. మీ పునరుద్ధానం బట్టి వందనాలు ప్రభువా. యేసయ్యా, మాకు ఇంకా మా విశ్వాసాన్ని అధికపరచండి, దీవించండి, కాపాడండి యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. మమ్మల్ని కూడా ఒకరోజు మీరు జీవంతో లేపబోతున్నారు, మరణం నుంచి లేపబోతున్నారు. వందనాలు యేసయ్యా. మాకు నిత్య జీవితాన్ని వసగబోతున్నారు. మా కుటుంబ సభ్యులు పోగొట్టుకున్న వారిని చూడబోతున్నాము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా, మీ పునరుద్ధానపు ఆత్మతో అందరినీ నింపండి. మేము కూడా పాపపు పరిస్థితిలో ఉన్న మమ్మల్ని కూడా లేపండి ప్రభువా, లేపండి. పరిశుద్ధంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. థ్యాంక్ యూ జీసస్. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.